అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మన బైబిల్ పట్ల నిమిత్తమై మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ధ్యానిద్దాం. 1 నుంచి 3 వచనాలు కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు మనము కలిసి చదువుకుందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిను మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ యొక్క బైబిల్ పట్టణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ బైబిల్ పట్టణంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ధ్యానిస్తుండగా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామమును బట్టి ఈ దిన పరిచర్య కొరకై మీ వైపు మా చేతులు ఎత్తుతున్నాం. తండ్రి, మీ నోట ఉన్న మాట నోట ఉంచుము, మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుము. దేవా, నన్ను మమ్మలను దేవా మీ వాక్యముతో ఆదరించుము. దేవా, నిష్ప్రయోజనమైన దాసుడను దేవా మీరే నాకు సహాయం చేయండి. నిర్గమాకాండము 4:12 కోరుకుంటున్నాం. నా నోటికి మీరు నోరుగా ఉండి నాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆత్మ ప్రాణ దేహాలు మీ చేతులుగా అప్పజెప్పుకొంచు మీ పరిశుద్ధుల అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ వాక్యముకు ఐశ్వర్యంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ కరుణాపీఠం నుంచి మాతో మాట్లాడమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక. ఈ కొరింథీ సంఘాన్ని ప్రోత్సాహపరుస్తూ ఈ కొరింథీలో ఉన్న దేవుని ప్రజలను ఆయన ప్రోత్సాహపరుస్తూ ఈ యొక్క అధ్యాయాలను రాశాడు. ఇవి ఎన్ని అధ్యాయాలు అంటే 16 అధ్యాయాలు. ఈ 16 అధ్యాయాల్లో పౌలు చక్కగా మంచి లోతైన సంగతులను రాశాడు. ఇక్కడ కొరింథీ సంఘము, పౌలు అపోస్తలుడు ఈ కొరింథీ సంఘములో గొప్ప పరిచర్య చేశాడు. ఈ కొరింథీ సంఘాన్ని ఉద్దేశిస్తూ దేవుని ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని, దేవుని ప్రజలు పవిత్రంగా ఉండాలని, దేవుని ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి స్వారూప్యంలోనికి రావాలని పౌలు ఉద్దేశించాడు. అయితే విచారకరమైన సంగతి ఏమిటంటే పౌలు ఏ విధంగా అయితే ఊహించుకొని ఉన్నాడో ఆ విధముగా కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘము లేదు. అలా అయితే కొరింథీ ప్రజలు ఎలా ఉండాలో, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘం ఎలా ఉండాలో రాస్తూ ఇలాగున మొదటి అధ్యాయం నుంచి 16 అధ్యాయాలు మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు నిప్పులు చెరిగాడు. ఎందుకని? దేవుని ప్రజల మధ్య ఏకత్వము లేదు, దేవుని ప్రజలు దేవుని పిలుపుకు లోబడలేదు, దేవుని ప్రజలు దేవుని యొక్క తమ యొక్క దేహము దేవుని ఆలయమని ఎరగలేదు, దేవుని యొక్క ప్రజలు తమ గృహ నిర్వాహకత్వము అని వారు ఎరగలేదు. 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని ప్రజల మధ్యలో తండ్రి భార్యను ఒకడు ఉంచుకున్నాడు అని రాశాడు. కాబట్టి 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే 6వ అధ్యాయం అంటాడు, మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి ఉన్నది.
కాబట్టి ఇలాగ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క లోపాలు చెబుతూ ఈ 16 అధ్యాయాల సంపూర్ణమైనటువంటి దీర్ఘకాలమైనటువంటి ఈ యొక్క ఉద్దేశమే ఈ కొరింథీ సంఘానికి రాస్తూ వచ్చారు. ఈ రాత్రి మనం కూడా ఈ బైబిల్ పఠనం వచ్చిన మనం కూడా కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లోపాలు మనలో ఉంటాయి. కొరింథీ సంఘాన్ని ఏ విధంగా అయితే ప్రోత్సాహపరుస్తూ పౌలు రాశాడు, మనం కూడా కొరింథీ సంఘంలో ఏ విధంగా పరిశుద్ధులు సంపూర్ణతలకు వచ్చారో మనం కూడా అలా వచ్చినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయను గాక. పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడాలి, పరిశుద్ధాత్మదేవుడు మనందరూ ప్రోత్సాహపరచాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ పత్రికను అధ్యాయం వచ్చిన వెంబడి వచ్చినము, తర్వాత పేరా వెంబడి పేరా, కాబట్టి అధ్యాయం వెంబడి అధ్యాయం అని ధ్యానించుకుంటూ పోతే చాలా సంగతులు, మర్మమైన సంగతులు పౌలు రాస్తూ వచ్చాడు. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే మనకు దృష్టాంతాలుగా యుగాంతమందులో బుద్ధి కలగటకై రాయబడింది. కాబట్టి ఇక్కడ పౌలు రాస్తూ మొదటి అధ్యాయంలో ఏమని పరిచయం చేసుకుంటున్నాడో చూడండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, అపోస్తులైనటువంటి పౌలు ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? దేవుని చిత్తము వలన అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడు. దేవుని చిత్తము ముఖ్యంగా గమనించండి. దేవుని చిత్తము చాలా ప్రాముఖ్యమైంది. ఈ దేవుని చిత్తము ఎవరు చేయలేరు. చాలా మంది క్రైస్తవులు దేవుని చిత్తాన్ని చేయలేరు. ఎందుకని? మన చిత్తము వేరు, దేవుని చిత్తం వేరు. మనకు అన్ని ఇష్టంగానే ఉంటాయి, కానీ అవి దేవునికి ఇష్టంగా ఉండవు. దేవునికి ఇష్టమైనవి మనకి కష్టంగా ఉంటాయి. మన జీవితంలో ఏదైతే కష్టంగా ఉందో, మన జీవితంలో ఏదైతే బాధగా ఉందో అది సంతోషంగా చేయడమే దేవుని చిత్తం. అందుకని పౌలు అపోస్తులు అంటాడు దేవుని చిత్తం. అందుకే అపోస్తులైనటువంటి పౌలు సౌలు నుంచి పౌలుగా మార్చబడిన తరువాత తన జీవిత యాత్ర ముగించేంత వరకు కూడా పౌలు గారు దేవుని చిత్తాన్ని ఏం చేస్తాడు? చేస్తూనే వచ్చాడు. అందుకే దావీదు దేవుని చిత్తాన్ని గురించి రాస్తూ చూడండి, కీర్తనలు 40వ అధ్యాయం, కీర్తనలు 40వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పౌలు ఏమన్నాడు? దేవుని చిత్తమును బట్టి అపోస్తులుగా ఉండుటకు పిలువబడినటువంటి నేను, అంటే అపోస్తులైనటువంటి పౌలు అపోస్తులుగా ఉండటానికి దేవుని చిత్తంలో ఏం చేయబడ్డాడు? పిలువబడ్డాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు పిలువబడాలి. దేని కొరకు పిలువబడాలి? పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచేను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ప్రతి మనుషుడు దేనికి పిలువబడ్డారండి? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే అపోస్తులైనటువంటి పౌలు దేనికి పిలువబడ్డాడంటే దేవుని చిత్తం గురించి అపోస్తులు ఉండటకు పిలువబడ్డాడు. దావీదేమన్నాడు? దేవా, నీ చిత్తము చేయుట నాకు సంతోషం. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? ఉదాహరణకు ఆది కాండంలో మనం చూస్తే 16వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము జీవితంలో శారా అబ్రహాముని ఏం చేసింది? తప్పుదోవలు నడిపించింది. ఎందుకని? తనకు పిల్లలు కలగపోవటం చూచి తన దాసి అయినటువంటి హాగర్ని వివాహం చేసుకుంటే వచ్చే గర్భఫలము వలన అది వారసుడు అవుతాడని అనుకుని ఏం చేసింది? వివాహము చేసింది. వివాహం అయిన తరువాత ఆ హాగరు ఏమైంది? గర్భవతి అయ్యింది.
ఆగరు గర్భవతి అయిన తరువాత జరిగిన సంగతి మనకు తెలుసు. తాను గర్భవతి అయినట చూచి తన యజమానురాలు తన దృష్టికి ఏమైందంటే నీచమైన దానిగా చూసింది. అప్పటి వరకు దాసియే. ఎవరి దగ్గర దాసి? శారా దాసి, శారమ్మ గారి యొక్క దాసి. కాబట్టి దాసి నమ్మకంగా ఉందని చెప్పి యజమానురాలుగా చేస్తే ఇప్పుడు యజమానురాలు ఏమైపోయింది? నీచమైంది అయిపోయింది. ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది శారా? నా ఉసురు నీకు తగులుద్ది, యెహోవా నీకు నాకు తీర్పు తీరుస్తాడు, చూడు అది ఎంతో చక్కగా నన్ను ఎంతో హీనంగా చూస్తుంది అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నాడు? అది నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చి చేసుకో అన్నాడు. ఆగర్ ఏమైపోయింది? పారిపోయిన తర్వాత ఆగర్ ఎక్కడుంది? ఒక బావి దగ్గర కూర్చుంది. అక్కడ యెహోవా దూత కనబడి ఏం చెప్పింది? ఏమని పిలిచింది? శారాయి దాసి అయినటువంటి ఆగరు ఏం చెప్పిందండి? శారాయి దాసిన ఆగరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఇంగ్లీష్ బైబిల్లో యాంబ్రోస్ అంకుల్ మాట చెప్పేవాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలవు అన్న చెప్పేవాడు. మరి ఆ మాట నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు ఏమని పిలిచాడు? ఆగరుని పిలిచాడా? శారాయి దాసి అయిన ఆగరుని పిలిచాడా? అంటే ఆమె బయటకు పారిపోయినా ఆమె ఎవరు? దాసియే. కాబట్టి దాసి అక్కడికి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి నీ యజమానురాలకు లోబడి నువ్వు జీవించు. ఏం చేయమన్నాడు? యజమానురాలకు లోబడి నువ్వు జీవించు. తర్వాత 21 అధ్యాయంలో 21 అధ్యాయానికి వచ్చేటప్పటికి 21 అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటి? ఇస్సాకు పుట్టాడు. అప్పటికి ఇష్మాయేలు పెద్దవాడు. అయితే ఇస్సాకు పుట్టిన తర్వాత ఏం జరిగింది? గొప్ప విందు చేశాడు అబ్రహాం. ఆ విందులో ఇస్సాకును ఇష్మాయేలును ఆగరు పరిహాసం చేస్తున్నాడు. ఈ పరిహాసం చేస్తున్నప్పుడు ఆగరును చూసి శారమ్మ ఏమంది? రాత్రి దీన్ని ఏం చేయలేవు, వెళ్ళగొట్టు. పాప ఎందుకని? అప్పటికే కుమారుడు ఉన్నాడు ఇష్మాయేలు. చాలా మిక్కిలి బాధ వచ్చింది అబ్రహాం గారికి. కొడుకు, భార్య దాసి కావచ్చు, కడుపున పుట్టిన కొడుకు. అప్పటికే యవనంలోనికి వచ్చాడు ఇష్మాయేలు. కాబట్టి ఇలాంటి పిల్లవాడిని వదిలిపెట్టడం సామాన్య విషయం కాదు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏమన్నాడు? నీ భార్య శారా చెప్పింది నువ్వు చేయి. దేవుడు కూడా వత్తాసు పలికాడు. దేవుని చిత్తం అంటే ఇష్మాయేలు ఇస్సాకు కలిసి జీవించిన దేవుని చిత్తం కాదు. శారా ఆగరు కలిసి జీవించిన దేవుని చిత్తం కాదు. కాబట్టి ముందేమో వెళ్ళి లోబడమన్నాడు, అణిగి జీవించమన్నాడు. కానీ ఆగరు అణిగి జీవించలా. ఆగరు ఏం చేసి పరిహాసం చేస్తుంది, యజమానురాలని అవమానపరుస్తుంది, హక్కుదారుడైనటువంటి ఇస్సాకును అవమానపరుస్తుంది. ఇది చూసిన దేవుడు ఏమన్నాడంటే దీన్ని పంపించాయి. చూసారా? లోబడి ఉండమని జీవించమంటే ఎలాగ జీవించింది? యజమానురాలపై జీవించింది. అందుకేం పోగొట్టుకుంది? అబ్రహాంతో కలిసి జీవించే జీవితం పోగొట్టుకుంది. కాబట్టి ఆ రాత్రి దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ భార్య అయిన శారా చెప్పింది నువ్వు చేయి. అది దేవుని చిత్తం. అబ్రహాము దుఃఖపడుతూనే చేశాడు. దాన్ని ఎలాగ చేయాలి? మనం దేవుని చిత్తాన్ని సంతోషంగా చేయాలి. దేవుని చిత్తాన్ని బలవంతంగా చేయకూడదు. దేవుని ఇక్కడ దావీదేమన్నాడు? దేవా నీ చిత్తం వచ్చేట నాకు సంతోషం. దేవుని చిత్తాన్ని ఎవరు చేయగలరు? అక్కడ రాశాడు, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. అంటే దేవుని వాక్యం ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో, దేవుని వాక్యం ఎవరి జీవితంలో అయితే ఫలిస్తుందో, వారు తమ కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, దుఃఖమైనా ఇది దేవుని చిత్తము కనుక దీన్ని ఎలాగ చేయాలి? సంతోషంగా చేయాలి. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి కాలము చేరువచ్చిన మనము దేవుడు మనతో చెప్పేది ఏంటి? దేవుని చిత్తాన్ని సంతోషంగా నువ్వు చేస్తున్నావా? దేవుని ఇంటికి సంతోషంగా వస్తున్నావా? లేక బలవంతంగా వస్తున్నావా? అందుకే
మొదటిగా దేవుని చిత్తము చేయుట సంతోషంగా ఉండాలి. రెండవ దేవుని చిత్తం ఏంటి అని అంటే తెస్సలోనిక పత్రికలో పౌలు రాస్తూ, తెస్సలోనిక పత్రికలో పౌలు రాస్తూ ఏమన్నాడు చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము చూడండి, 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఏంటండి? అన్యజనుల వలె మనలో ఉండొద్దు అన్నాడు. అన్యజనుల వలె కామాభిలాష కామోద్రేకం తీసుకుని వస్తుంది. కామోద్రేకము కామంలో పడేస్తుంది. చూసారండి? అందుకే పౌలు ఏమన్నాడంటే అన్యజనుల వలె ఏం కలిగి ఉండొద్దు? అభిలాష. ఏం అభిలాష? కామాభిలాష. కాబట్టి కామాభిలాషల వల్లే ఉండొద్దు మీరు. ప్రతి పరిశుద్ధత ఎందు తన ఘటముని ఎట్లా కాపాడుకోవాలో. ఘట్టం అంటే ఏంటి? మన శరీరం. ఈ శరీరాన్ని ఏం చేయాలి మనము? ఏంటి? కాపాడుకోవాలి. హాస్పిటల్కి వెళ్తాం మనం, డాక్టర్ చెప్తాడు ఏం కాపాడుకోమంటాడు? ఆరోగ్యం. చెప్పండి, ఏం కాపాడుకోమంటాడు? జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంటే ఆరోగ్యం కాపాడుకోకపోతే ఏమవుద్ది? పోతుంది. కాపాడుకోవాలి. అందుకే చూడండి, పచ్చకామర్లు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆరోగ్యం కాపాడుకుంటాం, లేకపోతే ప్రాణం పోద్ది. అంతేనా? ఏదైనా జబ్బు చేసినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా తినకూడదు మనం తింటే ఏమొచ్చేది? ప్రాణం పోద్ది. నాకు తెలిసిన ఒక ఆవిడ దేవుని బిడ్డే, HIV వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది. కానీ మందులు వాడుతూ 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 బాగా బతికింది. ప్రార్థన కూడా వచ్చేది. అయితే ఒకరోజు సంక్రాంతిలో ఎక్కువ ఏం చేస్తారు? అరిసెలు చేస్తారు. అరిసెలు చేస్తారు కదా. అరిసెలు చాలా ఇష్టం కదా మీ అందరికీ. పాపం నోరు కాసుకుని ఆ వాసన తట్టుకోలేక ఎవరో పెడితే తినేసిందంట. తిన్న 2వ రోజునే అనారోగ్యం వచ్చి కోమాల్లోకి వెళ్ళిపోయి చనిపోయింది. ఆరోగ్యం కాపాడుకుందా? కాపాడుకున్నప్పుడు బ్రతికింది. కానీ కాపాడుకోలేనప్పుడు ఏం పోయింది? ప్రాణమే పోయింది. అలాగే దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చిన మనము పరిశుద్ధతగా ఉండడానికి మన ఘట్టాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకోవడమే దేవుని చిత్తం. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆగరు శారాతోను ఇష్మాయేలు ఇస్సాకుతో కలిసి జీవించిన దేవుని చిత్తం కాదు. వారిద్దరిని ఏం చేయమన్నాడు? చెప్పండి, ఏం చేయమన్నాడు? చెప్పాలి గట్టిగా. ఏం చేయమన్నాడు? ఉంచుకోమన్నాడా? పంపేయమన్నాడా? మాట్లాడరండి అమ్మా. పంపేయమన్నాడు కదా. అసలు పెట్టేసి ఒక పాట పాడుతా ఉన్నాడు. దేవుని చిత్తమును చేయుట జీవార్ధమగు మన సంతోషము. దేవుని చిత్తమును చేయుట జీవార్ధమగు మన సంతోషము. ఈ దీనము సుదీనము
ఆనందము ప్రభుని జనమా ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా యెహోవాయందానందమే మా బలము మీకు సంపూర్ణముగా మన సంతోషము సొంపుగా యేసునిలోనున్నది సంపూర్ణముగా మన సంతోషము సొంపుగా యేసునిలోనున్నది ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా యెహోవాయందానందమే మా బలము మీకు వేడిన దొరుకు నేడే మీకు నిండైన సకల సంతోషము వేడిన దొరుకు నేడే మీకు నిండైన సకల సంతోషము ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా ఈ దీనము సుదీనం ఆనందము ప్రభుని జనమా యెహోవాయందానందమే మా బలము మీకు జీవజలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును జీవా జలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా యెహోవాయందానందం మా బలము మీకు కన్నుల నుండి తుడుచును కన్నా తండ్రి వల్లే కన్నీటిని కన్నుల నుండి తుడుచును కన్నా తండ్రి వల్లే కన్నీటిని ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా యెహోవాయందానందమే మా బలము మీకు యెహోవాయందానందమే మా బలము మీకు నీరు కట్టిన తోటవలే నీటి ఊటవల్ నుండేదవు నీ దేవుడే
నిన్ను తృప్తి చేసి నీ ఎముకలను బలపరచును. ఉన్నతలోకాన మీ పేరు ఉన్నాదనుటే మన సంతోషము. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా. యెహోవాయందానందమే మా బలము మీకు. ఆనందముందుము యెహోవాలో ఆయనే తీర్చును నీ వాంఛలు. ఆనందముందుము యెహోవాలో ఆయనే తీర్చును నీ వాంఛలు. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమా. యెహోవాయందానందమే మా బలము మీకు. యెహోవాయందానందమే మా బలము మీకు. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలెనని. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ఏవేవి లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తం. ఏవేవి లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తం. నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను. నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును. క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనాగుదున్. ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనాగుదున్.
ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియొద్దకే క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలెనని, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలెనని. దేవుని చిత్తముల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. ఇస్సాకుతో కలిసి జీవించే ఇష్మాయేలు దేవుని చిత్తము కాదు. రెండవదిగా ఏమంట, మన ఘటమును ఎట్లాగో కాపాడుకోవాలో అది ఎరుగుండటమే దేవుని చిత్తం అని చెప్పి పౌల్ని దేనికి పిలిచాడు? దేవుడు అపోస్తులుగా ఉండుటకు పిలువబడ్డాడు. మనం దేనికి పిలిచాడంట? 7వ వచనం ఇదే, 1 దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవచ్చారు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచని గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేనికి పిలిచాడు దేవుడు మనల్ని? పౌలు దేనికి పిలిచాడు? పౌలు దేవుని చిత్తము వలన అపోస్తులుగా ఉండుటకు పిలువబడ్డాడు. మరి మనము కూడా దేవుని చిత్తం ఏంటి? మన యొక్క ఘటమును ఎట్లాగో కాపాడుకోవాలో పరిశుద్ధత కలిగి ఉండుటయే దేవుని చిత్తం. మరి ఆ దేవుని చిత్తములో ఎలా పిలిచాడంటే మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు మనలను పిలిచాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే పరిశుద్ధత. నేను నిన్న లేవికాండము నాది దినభాగం పూర్తి చేశాను. లేవికాండం పూర్తి చేసినప్పుడు ఆ లేవికాండంలో తిరిగి వచ్చే మాటలు ఏమిటంటే, నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండవలెను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. కాబట్టి పరిశుద్ధత అని రాయబడింది.
కాబట్టి దేవుని ప్రజలముగా మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఎలాగ కలిగి ఉండాలి? మన ఆలోచనలో పరిశుద్ధత కలిగి ఉండాలి, మన చూపులో పరిశుద్ధత కలిగి ఉండాలి, మన మాటల్లో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి, మన హృదయాలోచనలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి, మన నడకలో కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. లేకపోతే పరిశుద్ధత లేకపోతే, కాపాడుకోకపోతే మన విరోధి అయిన శత్రువైన అపవాది బైబిల్ ఏం చెప్తుంది? ఎవని మురింగుదునా అని ఏం చేస్తున్నాడంట? తిరుగులాడుచున్నాడు. ఎవరిని మురింగుదామా అని. మింగేయడమే. ఎలా మింగేస్తుంది? ఈ మధ్యలో నేను ఫేస్బుక్లో ఎవరో పెట్టారు, కోడి పిల్లలు ఉన్నాయి అక్కడ 10, 11, 10 దగ్గరలో 11, 12 కోడి పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు. తల్లి లేదు అక్కడ. ఒక గద్ద ఎక్కడ వచ్చింది, ఆ గద్ద ఏం చేసిందా? గుట్టుకుని మింగేసింది. ఇంకోటి గుట్టుకుని మింగేసింది. ఇంకో గద్ద వచ్చింది, మొత్తం మింగి పడేసి అక్కడ ఏమీ లేవు. చూసారా ఎందుకని లేవు అక్కడ? ఎందుకు మింగేసింది? దానికి భద్రత లేదు. దానికి ఏం లేదు? భద్రత లేదు. దాన్ని కాపాడేవారు లేరు. అలాగే మనముగా ఈ లోకంలో అపవాది యొక్క చెర నుండి, అపవాది నుండి మనం కాపాడుకోవాలంటే దేవుని చిత్తములో పరిశుద్ధతను కలిగి ఉండాలి. రెండవది, మనం దేనికి పిలువబడ్డామో అది గుర్తెట్టుకోవాలి. అందుకే పౌలు ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసునందు అపోస్తులుగా ఉండుటకు, ఏంటండి? అపోస్తులుగా ఉండుటకు పిలువబడ్డాడు. మనం దేనికి పిలువబడ్డాం? పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఎవరినెవరిని పిలిచాడు దేవుడు అంట? రండి, 1 కొరింథీ పత్రికలోనికి రండి. ఎవరిని పిలిచాడు? దేనికి పిలిచాడు? ఉన్నాడు. దేనికి పిలిచాడు, ఎవరిని పిలిచాడు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేనికి పిలువబడ్డాం మనం? చెప్పండి, దేనికి పిలువబడ్డాం? గట్టి చెప్పాలి. ఎవరు దేనికి పిలువబడ్డాం మనం? ఓ మీరమ్మ గారు, దేనికి పిలువబడ్డాం? ఎవరితో సహవాసం? యేసుక్రీస్తు అని తన కుమారునితో సహవాసం చేయడానికి. ఏ మారతమ్మ గారు, దేనికి పిలువబడ్డాం? యేసుక్రీస్తు సహవాసం చేయడానికి పిలువబడ్డాం. ఒకటి దేనికి పిలువబడ్డాం? పవిత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. పవిత్రుడైన వాడు ఇప్పుడు దేనితో సహవాసం చేయాలి? యేసుక్రీస్తు సహవాసము చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు సంసోను వివాహం చేసుకోవడానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల కుమార్తెను చూశాడు. ఫిలిస్తీన్ల కుమార్తెను చూసినప్పుడు జరిగిన సంగతి ఏంటి? ఆ వివాహ వేడుక రోజున ఏం చేశాడు? తన మామ ఫిలిస్తీన్ల స్నేహితుల్ని, అంటే తన సమకాలికులు తీసుకొచ్చాడు. ఎవరితో సహవాసానికి? సంసోన్తో సహవాసం చేయడానికి. ఎందుకంటే సంసోను ఎబ్రీయుడు, ఇశ్రాయేలుడు కనుక ఫిలిస్తీన్లు వేరు, సంసోను ఎబ్రీయులు వేరు. కాబట్టి వాళ్ళిద్దరూ శత్రువులు. అయినను ఫిలిస్తీన్లతో సహవాసం చేయడానికి ఎవరు వెళ్ళారు? సంసోను వెళ్ళాడు. కాబట్టి వారి తండ్రి చెప్పాడు, ఇశ్రాయేలులో కన్యక లేదని చెప్పి సున్నతి లేని ఆ ఫిలిస్తీన్ల కుమార్తె వివాహం నువ్వు చేసుకుంటావా అని అడిగినప్పుడు, లేదు నేను ఆమెనే చేసుకోవాలన్నాడు. సరే, వివాహం అయ్యేటప్పటికి 30 మందితో యవనస్తులు తీసుకొచ్చినప్పుడు మంచిగా మాట్లాడాల్సింది పోయి, ఏమన్నా నేను ఒక పడుపు కొత్తేస్తాను, మీరు చెప్పండి, లేదా మీకు ఒక వాద ఇప్పితే మీకు 30 దస్తులు బట్టలు ఇస్తాను అని చెప్పాడు. లేకపోతే మీరు నాకు ఇవ్వండి అని చెప్పాడు. బలమైన దాంట్లో నుంచి తిండి వచ్చాను అన్నాడు కదా. ఏమి పొడుపు కథ అంట చూడండి, చదవని మాట. న్యాయాధిపతులు చూడండి, దానిలో నుండి తీపి వచ్చింది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము చూడండి. ఏమని చెప్పాడు ఆయన? చూడండి, మన సహవాసము చాలా, ఎవరితో సహవాసం చేస్తున్నామో అది ప్రాముఖ్యమైనది. ఏమన్నాడు?
బలమైన దాని నుండి తీపి వచ్చెను, తిను దాని నుండి తిండి వచ్చెను అనేను. 14 అధ్యాయము 14 వచ్చెను. చూడండి ఎంతమందిని చూడండి అక్కడ రాయబడింది. 11 వచ్చిన చూడండి. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను. అతని పెండ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద. వారు అతను చూచినప్పుడు అతని ఎదురుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు మీ విందు జరుగు 7 దినముల్లోకి దాని భావం నాకు తెలిపినలా నేను 30 సన్నపు నారబట్టలు 30 దుస్తులు మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయినలా మీరు 30 సన్నపు నారబట్టలు 30 దుస్తులు నాకు ఇవన్నీ వారితో చెప్పగా. కాబట్టి అక్కడ ఎవరు విందు చేశారు? పెండ్లి కుమారుడు సంసోను విందు చేశాడు. పెండ్లి భార్యను చూడడానికి వెళ్ళినప్పుడు విందు చేశాడు. ఆ విందు చేసినప్పుడు ఎంతమంది తీసుకొచ్చాడంటే వారి తండ్రి, పెళ్లి కుమార్తె తండ్రి 30 మందిని తీసుకొచ్చాడు. సరే తీసుకొచ్చాడు, మంచిదే. తీసుకొచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటి? అయ్యా మీకు ఒక విప్పుడు కథ వేస్తాను అంటే ఒక పొడుపు కథ వేస్తాను అన్నాడు. బలమైన దాంట్లో నుండి ఏమొచ్చిందంట? తీపి వచ్చాను, తిరుదాలో నుండి తిండి వచ్చాను అని. అంటే ఇప్పుడు చెప్పాలి 30 సన్నపు నారబట్టలు 30 ఏంటండి పైకి చూడాలనుకున్నాను. 30 ఇస్తాను, సన్న నారబట్టలు ఇస్తానన్నాడు. అయితే అక్కడి నుంచి ఎంత నష్టం వచ్చిందో చూడండి. అయితే ఆయన భార్య దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? ఈ 30 మంది ఫిలిష్తీయులు మమ్మల్ని ఎందుకు పిలిచావు? మా ఆస్తిని కొట్టేయడానికైనా పిలిచారు మీరు? దయచేసి అవి ఇప్పుడు కాదు మాకు చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని ఇంటితో కాల్ చేస్తామని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు ఆ విందు దినాలన్నిటిని భార్య ఏం చేస్తుంది? ఏడుస్తుంది. చివరికి చెప్పాడు ఏంటి? బలమైంది ఏంటి? సింహం. సింహంలో నుండి ఏమొచ్చింది? తేనె వచ్చింది. తిని దాంట్లో నుండి తిండి వచ్చింది. అంటే అది తినింది కాబట్టి తిండి వచ్చింది చెప్పేసాడు భార్య వెళ్ళి వాళ్ళకి చెప్పింది. చివరికి ఏం జరిగింది? భార్య మీద కోపంతో అత్యాగ్రహం వెళ్ళిపోయాడు. అత్యాగ్రహం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఈయన నాకు ఇష్టం లేదు అనుకుని వేరేవాడికి పెళ్లి చేసేసాడు భార్యను. ఈ సంగతి తెలుసుకుని ఈయన వచ్చి అంతఃపురం నా భార్య కావాలి వెళ్దామని ఈ మేకపిల్లని ఎత్తుకొచ్చాడు. ఈయన వచ్చినప్పుడు ఏం జరిగింది? అయ్యా నీ భార్య వద్దన్నా కానీ వేరేవాడికి ఇచ్చేసాను, ఆయన చెల్లుంది మా చేసుకో అన్నాడు. ఇలాగ ఉంటుందా అని చెప్పి ఏం చేశాడు? 300 నక్కలు తెమ్మని తెచ్చి తోకి డ్యూటీ కట్టి వదిలేశాడు. ఫిలిష్తీయులు చేయలన్నీ తగలెట్టేశాడు. ఆ తగలెట్టిన తర్వాత ఎవర్రా తెలిసారు అంటే గాజా వాడే సంసోని మామ పిల్లనివ్వలేదు కనుక ఇలా చేశాడని తెలిసిపోయింది. సంసోన్ చేశాడని. అప్పుడు ఏం చేశారు? పెండ్లి భార్యను మామను ఇంటి వారిని ఏం చేశారు? కాల్చివేశాడు. చూడండి, సహవాసానికి పిలువబడినటువంటి వారు ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయులతో సహవాసం చేసిన కారణాన్న ఎంత నష్టం వచ్చింది. కాబట్టి అయితే మనల్ని ఎవరితో సహవాసం చేయని పిలిచాడు దేవుడు? యేసుక్రీస్తు అనే పరిశుద్ధ దేవునితో సహవాసం చేయడానికి పిలిచాడు. కాబట్టి ఆ సహవాసములో ఏం కలిగి ఉండాలి? యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, మన సహవాసం అయితే ఎవరితోనండి? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉంది. కాబట్టి మన సహవాసం ఎలా ఉండాలంటే అన్యోన్యమైన సహవాసం. ఈ సహవాసాన్ని గురించి కొద్దిగా నేను వివరిస్తా, మీరు పైకి చూడాలి. ఆదికాండము 5వ అధ్యాయంలో ఒక ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరణము చూడకుండా ఎవరు? హనోకు కదా. హనోకు. ఈ హనోకు అంటే ఎవరండి? అర్థం హనోకు అంటే అర్థం ఏంటి చెప్పాలి గట్టిగా. హనోకు అంటే అర్థం ఏంటి చెప్పాలి, మీకు గిఫ్ట్ ఇస్తాను. హనోకు అంటే ప్రతిష్ఠితుడు. చెప్పండి, గడి చెప్పండి. హనోకు అంటే ఏంటి? ప్రతిష్ఠితుడు. గడి చెప్పాలి. ప్రతిష్ఠితుడు అంటే మనము దేవునికి ఎవరమే? ప్రతిష్ఠితులు. సంసోన్ ఎవరు? ప్రతిష్ఠితుడు. సమూయేలు ఎవరు? ప్రతిష్ఠితుడు. కాబట్టి తన దినములన్నిట సమూయేలు దేవుని మందిలో ప్రతిష్ఠించబడి
తన దినములన్నిటి పాపం లేకుండా జీవించాడు. ఈయన కూడా ప్రతిష్ఠించబడ్డాడు. ఎవరు? సంసోను. కానీ ప్రతిష్ఠితంగా జీవించాడా? రెడీ చెప్పండి నాకు. ఇప్పుడు జీవించాడా? జీవించలా. కాబట్టి మనం కూడా ప్రతిష్ఠించబడిన వారు. ఈ ప్రతిష్ఠించబడిన వాడు ప్రతిష్ఠితుడిగా జీవించాలి. ఫేస్బుక్లో ఒక ఆయన, స్టాన్లీ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మెడలో దేవుని బోర్డు పెట్టుకుని ఆయన జీసస్ కమింగ్ సూన్ అని 7 భాషల్లో పెట్టాడు. 7 భాషల్లో పెట్టాడు. 7 భాషల్లో ఏంటి? హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ అని 7 భాషల్లో పెట్టాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా బోర్డు వేసుకుని వెళ్తాడు. నాకు ఆయన వ్యక్తిగత పరిచయం ఉంది, ఫోన్లో పరిచయం, ముఖ పరిచయం లేదు కానీ ఫోన్లో పరిచయం ఉంది. ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఎందుకు సార్ ఇది పెట్టారు అన్నాడు. అయ్యా, నా ఐందవ సహోదరులు బట్టలు వేసుకుంటే వారు ఇందులో ఉన్నట్టు, దీక్షలో ఉన్నట్టు, క్రైస్తవుడు చచ్చేంత వరకు దీక్షలో ఉన్నట్టు అన్నాడు. అర్థమైందండి? వాళ్ళు 40 రోజులే వేసుకుంటారు. కానీ క్రైస్తవుడు ప్రతిష్ఠించబడిన వాడి దీక్ష ఎప్పటి వరకు? చచ్చేంత వరకు కూడా ఉండాలి. సరే, ఇంకో మాట చెప్తాను. ఒక ఫ్లైట్లో ఒక క్రైస్తవుడు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ప్రయాణం చేస్తూ వెళ్తుంటే, నిద్రపోకుండా పైకి చూడండి, ప్రయాణం చేస్తూ వెళ్తుంటే వాళ్ళకి ఒక ఎయిర్ హోస్టేను ఆమె వచ్చి కొంచెం మందు ఇచ్చింది తాగమని. ఏది? వైన్, బ్రాందీ ఏదో ఇస్తారంట. ఎందుకంటే శరీరంగా. ఆయన తాగను అన్నాడంట. అందరూ తాగారు, ఆయన తాగలేదు. అయితే పైలట్ వచ్చాడంట. సార్, అందరూ తాగుతున్నారు కదా, మంచి కాస్ట్లీ వైన్ తాగండి, మంచిగా ఫ్రీ ఇస్తున్నారు కదా అన్నాడంట. నేను తాగను అన్నాడంట. ఎందుకు తాగరు అన్నాడంట. మీరు తాగుతారా అన్నాడంట. మీరు తాగుతారా పైలట్ని అడిగాడంట. నేను డ్యూటీలో ఉన్నాను, ఆన్ డ్యూటీ నాది అన్నాడంట. నేను కూడా 365 రోజులు డ్యూటీ అండి నాది, క్రైస్తవ్యము పరిశుద్ధతను డ్యూటీ ఎక్కాను, నేను తాగనన్నాడు. పైలట్ తాగితే ఏమవుతాడు? పైలట్ తాగితే ఏమవుతారు? ఇటు నడిపాడు అనుకో, చచ్చిపోతాడు మొత్తం అందరూ, పడిపోతాడు. ఆయనతో పాటు మంది తీసుకెళ్ళిపోతాడు. అలాగే క్రైస్తవుడు కూడా పరిశుద్ధతని డ్యూటీ మన ప్రతిష్ఠిత లేకపోతే ఏం లేదు. అలాగే ఇక్కడ హనోకు ప్రతిష్ఠించబడిన వాడు ఎన్ని సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు? ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు అని రాయబడింది బైబిల్. అంటే దేవుడు ఆయన కలిసి నడిచారంట. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? ఎన్ని సంవత్సరాలు చెప్పండి రా. ఒరే, చెప్పలేకపోతున్నారు ఏంట్రా? ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఎన్నండి? గట్టి చెప్పండి. ఇప్పుడు హానోక్ అంటే ఏంటి? ఆని జాక్సన్ చెప్పు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? పెళ్ళి అవ్వక ముందు నడిచాడా? పెళ్ళైన తర్వాత నడిచాడా? పెళ్ళి అవ్వక ముందు నడిచాడా? పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత దేవునితో నడిచాడు. కాబట్టి దేవునితో సహవాసం చేశాడు కనుక అక్కడ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏం మాట రాసిపడిందంటే, దేవుడికి ఆయన ఇష్టడై ఉన్నాడు కనుక హనోకుని ఏం చేశాడు? తీసుకుని పోయాడు. చూసారా? మనం కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకే దేవుడు మొదటిగా మనం పిలిచింది, దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధులుగా ఉండడానికి మనం కాపాడుకుని దేవుని చిత్తం. దేనికి పిలిచాడు దేవుడు? పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు. మొదటిది పిలిచిన వారు ఎవరితో సహవాసం చేయాలి? కుమారుడు యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు ఎలా సహవాసం చేయాలి? అన్యోన్యత సహవాసం, అన్యోన్య దాంపత్యం అంటారు కదా. ఏమండి ఎలిజబెత్ అమ్మ గారు, పైకి చూడాలి మీరు. అన్యోన్య దాంపత్యం అంటే వారిద్దరు భార్యాభర్తలు ఏం చేస్తారు? ఎక్కడ కలిసి ఉంటారు. కాబట్టి అన్యోన్యత సహవాసం అంటే అర్థం ఏంటి? ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్నటువంటి సహవాసాన్ని ఏంటి? అన్యోన్యత సహవాసం. ఒకే కంచంలో తింటారు, ఒకే మనసులో. కొంతమంది స్నేహితులు ఉంటారు, బాల్యం నుంచి వారు ఎక్కడైనా బయట చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒకే రూమ్లో ఉంటారు,
ఒకే కంచంలో తింటారు, ఒకే మంచం మీద పడుకుంటారు, ఒకే మాట మీద కలిసి బయటికి వెళ్తారు, కలిసి వస్తుంటారు. వారి మధ్యలో పొరపచ్చులు ఉండవు. వారిని చూసి పక్కోళ్ళు కుళ్ళుకుంటారు, అబ్బాయి ఎంత సహవాసం కలిగి ఉన్నారా అంటారు. కాబట్టి ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకుందంటే మనము యేసుక్రీస్తు వారితో నడవాలి, యేసు ప్రభువారితో సహవాసం చేయాలి. ఇక్కడ హనోకు 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. పైకి చూడండి నాయన, దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు నడిచాడు. ఎప్పుడు నడిచాడు? వివాహం అయ్యి కుమారులు కుమార్తెలు పుట్టిన తర్వాత. ఎప్పుడు ఆయన కుమారుడు పేరేంటి? ఆయన కుమారుడు హనోకు కుమారుడు ఎవరు? మెతుషెల. ఈ మెతుషెల పుట్టిన తర్వాత వారి కుమార్తెలు పుట్టిన తర్వాత హనోకు ఏం చేశాడు? దేవునితో నడుచుట ప్రారంభించాడు. ఈ ఇద్దరు సంభాషణ ఒక దైవజనుడు చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ చెప్పింది, ఆంటీ గారు. దేవుడేమో హనోకు మీద చెయ్యేసాడంట. ఆ హనోకు దేవుడి మీద చెయ్యేస్తాడా? వేయొచ్చా? వేస్తాడా? వేయరు చెప్పండి. వేయకూడదు. పిల్లలు ఏం చేస్తారు? తండ్రిని ఇలా కౌగులించుకుంటారు కదా. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు చెయ్యేస్తారండి. ఏరు తండ్రి మీద కానీ అమ్మ మీద చెయ్యేస్తాం మనం. అమ్మ అంటే కొంచెం మనకి సహవాసం ఎక్కువ కనుక అమ్మ మీద చెయ్యొచ్చు. కానీ తండ్రి మీద ఏం చేయరు? భుజం మీద చెయ్యేస్తావా? వేయరు. కానీ పిల్లలు ఏం చేస్తారు? ఇలాగా పట్టుకుంటారు. వీళ్ళిద్దరు కలిసి దేవుడు చెయ్యేశాడంట. హనోకు పట్టును ఇలా గట్టిగా పట్టుకున్నారు దేవుడిని. ఇద్దరు కలిసి వెళ్ళిపోతే కొన్ని సంగతులు చెప్తా ఉంటే హనోకు దేవుడు కూడా కలిసి వెళ్ళి పరలోకం దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు అన్నాడు, ఇప్పుడు పరలోకం కనబడుతుంది ముందు, కిందనేమో భూమి కనబడుతుంది, భూలోకం కనబడుతుంది. ఇప్పుడు దేవుడు అడిగాడు, హనోకు పరలోకం వచ్చేసింది, మరి ఇంకెక్కడ ఇంత దూరం వచ్చావు కదా, ఇంకేమి వెళ్తావులే, ఉండిపో అన్నాడంట. మళ్ళీ ఏం చేద్దాం? యేసయ్యా, తండ్రి, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా భార్య సెలవు చీటీ రాయించుకోవాలి నేను, నా భర్త సెలవు చీటీ రాయించుకోవాలి నేను, కాబట్టి నేను అడిగేసి వస్తానే, బాధ్యతలు అప్పగించి వస్తానే అని చెప్తాను. కానీ ఆయన అలాగూ చేయలా. కింద చూశాడు. కింద చూస్తే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టాడు. అందుకని ఏం చేశాడంటే, ప్రభువా నీతోనే ఉంటాను అన్నాడు. కాబట్టి అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, దేవునికి ఇష్టమైనాడు కనుక మరణము రుచి చూడకుండా ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. దేవుడు అతను తీసుకొని పోయాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనము దేవునితో ఏం చేయాలి? సహవాసాన్ని కలిగి. ఎవరితో సహవాసం? ఎవరితో చేయాలి సహవాసం? చెప్పండి. ఎవరితోనమ్మా మరతమ్మా? గడి చెప్పాలి. ఎవరితోనా? పిసికిల్లా? ఎవరితో సహవాసం చేయాలి ఇశ్రాయేలు? దేవునితో, దేవుని వాక్యంతో, ప్రార్థనతో ఆయనతో మనం చేయాలి, సహవాసం చేయాలి. అయితే హనోకు వెళ్ళిపోయాడు, కానీ దేవుడు మెతుషెలను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. మెతుషెలు ఎన్ని సంవత్సరాలు జీవించాడు తెలుసా? ఎక్కువ, ఆదాము కంటే ఎక్కువగా జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషెల. చూసారా ఎన్ని సంవత్సరాలండి? 969 సంవత్సరాలు. అంటే హనోకు రూపం మారిపోయింది. దేవునితో కలిసి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ రాత్రికాల సమయమందు మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలి. రెండవదిగా దేనికి పిలువబడ్డాం, మనం దేనికి పిలువబడ్డామో 2 చూసాం పాయింట్లు. మొదటిది ఏంటి? దేవుని చిత్తం ఏంటి? మన పరిశుద్ధముగా ఈ ఘటాన్ని కాపాడుకొనుట దేవుని చిత్తం. దేవుడు పిలిచింది దేనికి? పవిత్రులుగా ఉండడానికి. రెండవది తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసము చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. సహవాసం చేయాలి.
ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ అని చిన్నప్పుడు ఆమెతో ఆడుకోవడానికి పని మనిషి పిల్లలు పిలిచారండి. ఆ పని మనిషి పిల్లలతో ఆడుకుంటా ఉంటే ఆమెను పెంచే దాది అంటారు కదా, ఆమె ఏం చేసింది, ఆ పిల్లలతో మోటోలు పిల్లలతో ఏ మాటలు వస్తాయి కదా. ఇప్పుడు బూతులు మాట్లాడి పిల్లలతో సహవాసం చేస్తే ఏమొస్తాయి, మనకి బూతులు వస్తాయి కదా. కాబట్టి చెడు స్నేహం చేస్తే చెడు అలవాట్లు వస్తాయి, ఇంకా మనకి ఏమీ రావు. కాబట్టి ఆమె కూడా అలాగ రెడీ తయారవుతుంటే ఆమెకి ఇష్టం లేక ఆమెను పట్టుకుని ఒక బిల్డింగ్లోకి తీసుకెళ్ళి చూపించిందంట. ఇగో సింహాసనం మీద కూర్చుంది మీ ముత్తాత, తర్వాత మీ తాత, ఇదిగో మీ నాన్న, తర్వాత సింహాసనం నీదే అన్నాడు. అంటే నువ్వు అలా ఉండకూడదు, నీ విలువ వేరు, నీ పేరు వేరు, నీ ప్రఖ్యాతి వేరు, నీ పని వేరు, నువ్వు అలాంటి కలిసి జీవించకూడదు అని చెప్పింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆమె బుద్ధి మారిపోయింది. ఆ పని వాళ్ళు వచ్చిన తర్వాత అందంట, వెళ్ళిపోండి మీరు. ఎందుకు వెళ్ళిపోవాలి, నేను మీతో ఆడను. అప్పటి నుంచి రాజకుమార్తె లాగా పెరిగింది. అందుకే ఇంగ్లాండ్కి రాణి అయ్యింది. గుర్తుపెట్టుకోవాలి, రాణి అయ్యింది. కాబట్టి మన సహవాసము దేవునితో చేసినప్పుడు రాజకుమారులాగా వచ్చాం. యాకోబు ఒక రాత్రి దేవునితో సహవాసం చేస్తే ఏమైపోయాడండి, రాజకుమారుడు అయిపోయాడు. ఆ రాత్రి అంతా పోరాడాడు దేవునితో కదా. మగసిరి వాడే పోరాడి ఏం చేశాడు, గెలిచాను రాయబడి. పైకి చూడాలి మీరే, పోరాడి గెలిచాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి పౌలు కొరింథీయుల సంఘానికి ఏమంటున్నాడంటే, నేను దేవుని చిత్తము వల్ల అపోస్తలుడిగా పిలువబడ్డాను. అపోస్తలుడిగా ఉండుటకు ఏం చేయబడ్డాను, పిలువబడ్డాను, దేవుని చిత్తం. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాలంలో మనం కూడా దేవుని చిత్తాన్ని కలిగి దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తం ఏమిటి అంటే మనము పరిశుద్ధంగా ఉండటము దేవుని చిత్తము. రెండవదిగా దేనికి పిలువబడ్డాం, పవిత్రులుగా ఉండడానికి, యేసు ప్రభువారితో సహవాసం చేయడానికి. అలాగున పిలిచినప్పుడు హనోకు దేవునిలాగా మార్చబడి మరణము రుచి చూడకుండా ఆరోహణము దేవునితో కూడా వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా యేసుక్రీస్తులాగా ఈ భూమి మీద ఉండాలి, జీవించాలంటే మనము కూడా యేసు ప్రభువారితో ఏం చేయాలి, సహవాసము చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. అలాగూ చేయనట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. బయజు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివి, సర్వకృపాదిగు మా దేవ, సర్వోన్నతుని స్థలములో నివసించడు మా దేవ, నీకు వందనములు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల శ్రమను పాదముల చుట్టూ దేవ నడిపించినందుకై నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభు. దేవ, మరి మీరు జ్ఞాపకం చేసేసినటువంటి దేవ, మరి మొదటి కొరింథీ దేవ, మీరు జ్ఞాపకం చేసుకొచ్చిన దేవ అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో దేవ మీరు జ్ఞాపకం చేస్తూసిన దేవ, అందరూ బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మరి దేవా, మరి నీ చిత్తము మరి దేవా, మరి మరి అపోస్తులకి దేవా పౌలుగా మీరు దేవా పిలువబడి దేవా నీ చిత్తమును జరిగించడానికి దేవా మీరు పిలిచిన మేరకు బట్టి మీ దేవా పిలిచిన మరి పిలుపుని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయితే దేవా, మరి దేవా తండ్రి చిత్తము మరి ఉండాలన్నది మరి మీరు కోరినటువంటి గొప్ప అద్భుతం. అదేవిధముగా మరి దేవా తండ్రి, మరి దేవా, మరి హనోకు జీవితాన్ని దేవా ప్రతిష్ఠితగా దేవా మీరు పిలిచినటువంటి గొప్పది దేవా. మరి దేవా ఆయన 300 సంవత్సరాలు దేవా మరి మీతో నడిచినటువంటి వాడుగా మీరు దేవా చూపిస్తున్నారు దేవా. దేవా మరి దేవా తండ్రి, అయితే ఈ లోకంలో మరి దేవా మొట్టమొదటిగా దేవా మా జీవితాలు మీరు జ్ఞాపకం చేస్తున్నాం. మరి దేవుని చిత్తంని మరి దేవుని చిత్తాన్ని మీరు జీవించాలన్నాం దేవా. రెండవదిగా
మరి పరిశుద్ధతను మరి దేవా మరి పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఉండాలన్నాం. అదేవిధముగా మూడోదిగా సహవాసమును ఆయన ఇస్తూ వచ్చినాం. మరి దేవా అవునయ్యా, మరి ఈ యొక్క 3 జీవితాలుగా ఉండినప్పుడే మరి దేవా మరి నడిచినప్పుడు దేవా మరి ఈ యొక్క 3 జీవితాలు పరిశుద్ధత దేవా మరి సహవాసం చిత్తం ఈ 3 జీవితాలకు దేవా ఉండినప్పుడు దేవా అది మీకు ఇష్టమైనటువంటి మరి సంతోషం కానీ దేవా దావీదు అంటారు, ఈ చిత్తము చేయుట నాకెంతో సంతోషం అన్నారు. కాబట్టి మరి ఆ విధముగా మేముండునట్లుగా కూడా మీరు కృపను దయచేయము దేవా. అవును ప్రభువా, మీ చిత్తములోను దేవ మీ పరిశుద్ధతలోను మీ సహవాసములోను ఉండున్నట్లుగా దేవ మీరు సహాయం అనుగ్రహించుము ప్రభు. దేవ ఈ 3 మేము కోల్పోయినటువంటి వారమే నేను ఒప్పుకుంటున్నాం ప్రభు. అయితే మీరు ఈ యొక్క రాత్రి కాలక్షేమంలో ఈ బైబిల్ స్టడీలో మీరు దేవ మాకు జ్ఞాపకం చేసేసినటువంటి జీవపు లేఖములు బట్టి వందనములు చేసుకుంటున్నాం. ప్రతిష్ఠించబడినటువంటి మరి 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 దేవ ఈ యొక్క మరి దాసులైన వారిని చూపిస్తేస్తున్నాం. మరి సంసోను దేవా మరి సమయోలు దేవ అదే విధముగా మరి మరి దేవ తండ్రి మరి హానోకు ఈ రూపు దేవ మరి ప్రతిష్ఠించినారు కానీ దేవా మరి సంసోను మరి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసేస్తున్నారు. మరి ప్రతిష్ఠ అయినటువంటి దేవ మరి జీవితంలో ఉన్నప్పుడు కూడా దేవ మరి మరి ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క సహవాసం ఉండినప్పుడు అది ఎంతో నష్టముగా మరి మరి దేవ తండ్రి సున్నతి లేనటువంటి వారితో ఉండినప్పుడు అది నష్టముగా మీరు చూపిస్తున్నారు. అయితే అవును ప్రభువా, అది మరి మరి మీతో ఉండినప్పుడే అది ప్రతిష్టమైనటువంటి పిలుపుగా మీరు సూచిస్తారు. కాబట్టి ఆ విధముగా దేవ మీతో సహవాసములు గడిపి దేవా మరి దేవా మీ పరిశుద్ధతను పొంది దేవా మరి దేవా తండ్రి మరి ప్రతిష్ఠితమైనటువంటి జీవితాన్ని కొనసాగింపబడి మీ ఘనమైన నామం మెచ్చుకోబడినట్టు మీరు సిద్ధపరుస్తూ బలపరుస్తూ మీరు నడిపిస్తారని ప్రార్థిస్తారు. మరి యొక్క రాత్రి కాలక్షేమమును మీరు జ్ఞాపకం చేసి తెచ్చినటువంటి లేఖనముల భాగాన్ని బట్టి దేవా ఇచ్చినటువంటి మరి మీ దోషుల ద్వారా బయలుపరిచినటువంటి పోకను బట్టి దేవా మరి హృదయంలోనూ నీరు కట్టి ఫలించినట్లుగా అభివృద్ధి బాటలో నడిచినట్లుగా మీరు మనం సిద్ధపరుస్తూ బలపరుస్తారని ప్రార్థిస్తాం. ఇచ్చినటువంటి సహవాసం బట్టి మీకు వందనములు చెల్లించుకుంటాం. మరి ముందున్నటువంటి సమయంలో మరి ముందున్నటువంటి సహవాసం అన్నింటిలో కూడా నడిపిస్తూ బలపరుస్తూ మీ ఘనమైన నామమును హెచ్చుకోబడి కృపదేశిస్తారని ప్రార్థిస్తాం. మరి దృష్టిని సహవాసము కాకుండా మరి యేసుక్రీస్తు కుమారుని యొక్క సహవాసం మరి ఉండినట్లుగా మీరు సిద్ధపరుస్తారని ప్రార్థిస్తాం. రాత్రి కాలక్షేమమును మమ్మల్ని విషయంలో మా ప్రాణాలను మా దేహాలను మా శరీర అవయములన్నిటినీ విషయంలో అర్పించుకోండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము చేరువచ్చిన మనకు తోడైండి దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరచును గాక. పరిశుద్ధులై ఉండు దైవ చిత్తమున్న పెరుగు ఆదాదులయుండు పరిశుద్ధులయుండు. Praise the Lord. Praise the Lord.